రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వర్షంలో తడుస్తూ మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా 36, 39 డివిజన్లో పర్యటించి స్థానికుల సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడమే మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి డివిజన్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పైడాడ సతీష్ నివాసంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాత్రి బస చేశారు. రాజమహేంద్రవరంలోని తుమ్మలవ రైతు బజార్లో బీపీడీ బియ్యం కౌంటర్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బజార్లోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్టీమ్ బీపీడీ బియ్యం 52 రూపాయలకు, రా బీపీడీ బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 రైతు బజార్ కేంద్రాల్లో, అలాగే 500 రైస్ మిల్లర్ల ప్రత్యక్ష విక్రయ కేంద్రాల్లో ఈ ధరలకు బియ్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ నిర్ణయంతో పేద మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి సౌకర్యం చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తుమ్మలవ పరిసర ప్రాంతాల్లో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన నగర నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరాన్ని మరింత సుందరంగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నగర అభివృద్ధిలో భాగంగా 10వ డివిజన్ వీఎల్పురం వినాయకుడి ఆలయం వద్ద 7.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆర్సీసీ కల్వర్టు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రాజమహేంద్రవరం నగరంలో 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే వెల్లడించారు. నగరంలో ప్రతి డివిజన్లో అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైన్లు, పార్కుల అభివృద్ధి, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు సన్నిహితురాలైన సినీ నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను చెన్నై పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. భారీ భద్రత నడుమ ఆయనను పోలీస్ స్టేషన్కు తరలించారు. చెన్నైలోని ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకునే క్రమంలో డీఎంకే కార్యకర్తలు, పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. తంజావూరులో సభలో కావేరీ నది జలాల సమస్యపై ఉదయనిధి ప్రసంగిస్తుండగా అక్కడి కార్యకర్తలు కొందరు త్రిష త్రిష అని అన్నారు. దీనిపై స్టాలిన్ స్పందిస్తూ ద్వంద్వార్థం, అసభ్యకరమైన భావం వచ్చే వ్యాఖ్యలు చేశారని టీవీకే నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పలువురు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.